శ్రీధర్ రెడ్డి న్యూయార్క్ నుంచి కాల్ చేశారు. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి బాజీ గారు. ఒక 2 పాయింట్స్ అండి, 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఆంధ్ర బీజేపీ టీమ్ రూలింగ్ పార్టీ సీఎం గారి పైన, రూలింగ్ పార్టీ పైన, ప్రభుత్వ వైఫల్యాల పైన బాగా మాట్లాడుతున్నారండి. కానీ కేంద్రం నుంచి మీకే రాష్ట్ర బీజేపీ ఈ లీడర్స్ కి సరైనటువంటి డైరెక్షన్ లేదేమో అనిపిస్తుందండి. ఒక 2 పాయింట్స్ ఏంటంటే, ఇప్పుడు సిబిఐ ఎందుకంత వీక్ చేశారండి? వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అక్యూజ్డ్ 8 గా ఉన్న అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకుండా కర్నూలులో జరిగిన ఎపిసోడు, ఆ హాస్పిటల్ ఎపిసోడు, ఆయన ఒక 2000 మందిని చుట్టూ పెట్టుకుంటే సిబిఐ అరెస్ట్ చేయకుండా సిబిఐ అంత బలహీనంగా ఉండటానికి కారణం ఎవరు? అంటే సిబిఐ రిపోర్ట్స్ టు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ. కాబట్టి ఒక మర్డర్ కేసును కూడా ఛేదించలేనటువంటి అత్యంత బలహీనమైనటువంటి పరిస్థితిని సిబిఐ ఎందుకు తీసుకొచ్చారు? ఒక ఏఐటుగా ఉన్నటువంటి ఒక హంతకుని ఎందుకు అరెస్ట్ చేయలేదు సిబిఐ? దానికి సమాధానం ఏంటి? అంటే మీ కేంద్రం నుంచి డైరెక్ట్ గా సీఎం గారికి వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ మీరు ఆంధ్ర బీజేపీ టీం ఇక్కడ ఏదో ఈ తూతుంబరి డ్రామా వేషాలు వేయటం వల్ల ఆంధ్ర బీజేపీ లీడర్స్ ఎంత కష్టపడ్డా కూడా ప్రయోజనం లేదు. ఇంకొకటి ఎన్ఐఏ అండి, ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ. కోడికత్తి సీను కేసులో సీఎం గారు కోర్టుకు రారు, సాక్ష్యం చెప్పరు, కానీ ఎన్ఐఏ నుంచి ఎలాంటి స్పందన ఉండదు. ఎన్ఐఏ ఇస్ వన్ ఆఫ్ ద సో ఎఫిషియంట్ ఏజెన్సీ, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ, కానీ కోర్టుకు రా కానీ లేకపోతే ఎన్ఐఏ నుంచి ఎలాంటి స్పందన ఉండదు. ఎన్ఐఏ అండ్ సిబిఐ ఈ 2 ఏజెన్సీస్ ను ఎందుకు అంత బలహీనపరిచారు ఆంధ్రాకు సంబంధించిన కేసుల విషయంలో? రైట్ అండి శ్రీధర్ గారు. బాజీ గారు నమస్కారం. శ్రీధర్ రెడ్డి గారు నమస్కారం. ఒకటి, మీకున్నటువంటి ఈ యొక్క క్రిమినాలజీ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అంశాల మీద ఉత్సుకత ఏదైతే ఉందో అది అభినందనీయమండి. మీకు ఒక విషయం క్లియర్ చేస్తా ఉన్నానండి. వివేకానంద రెడ్డి గారు గుండెపోటుతో చనిపోయారండి. ఆయన గుండెపోటుతో చనిపోయారు. ఏ కన్నైనా ఆ ఏలుతో ఆ కన్నును పొడుచుకుంటామా అనేటువంటి మాట చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే ఈ నింద భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి జమ్మలమడుగు మాజీ మంత్రివర్యులు ఆదినారాయణ రెడ్డి గారి మీద వేసేటువంటి ప్రయత్నం కానీ, నాడు మాట్లాడినటువంటి విజయమ్మ గారి స్టేట్మెంట్ కానీ, విజయసాయిరెడ్డి గారి స్టేట్మెంట్ కానీ, సుబ్బారెడ్డి గారి స్టేట్మెంట్ కానీ, ఇవన్నీ ఒకసారి మీరు పరిశీలన తీసుకోండి. ఏదైతే సునీత గారు వెళ్ళిన తర్వాత సిబిఐ ఈ రాష్ట్రంలోకి ఎంటర్ అయిన తర్వాత ఇవాళ మీరు దర్యాప్తు సంస్థల గురించి మీరు చెప్తా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం విడిపడిన తర్వాత గతంలో పాలించినటువంటి ప్రభుత్వం కానీ, ఇప్పుడు పాలిస్తున్నటువంటి ప్రభుత్వం కానీ, ఎన్ఐఏ కానీ, ఈడీ కానీ, సిబిఐ కానీ ఈ రాష్ట్రంలో రావటానికి వీల్లేదని చెప్పని వాళ్ళ మీద తిరగబడినటువంటి తీరు కానీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మీద నింద మోపుతూ ఈ దర్యాప్తు సంస్థలన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయని చెప్పని పశ్చిమ బెంగాల్కి వెళ్ళి, ఢిల్లీకి వెళ్ళి అక్కడ మీటింగులు పెట్టి వాళ్ళతో కూడా తీర్మానాలు చేపించి మా రాష్ట్రాల్లోకి రావడానికి వీల్లేదని చేసినటువంటి చరిత్ర ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు. ఇక్కడ సిబిఐ కనుక ఈ విషయంలో జోక్యం చేసుకొని ఈ విచారణ జరిపుండకపోతే ఈ గుండెపోటుగానే ఉండేది, అది గొడ్డలిపోటుగా బయటకు వచ్చేది కాదండి. గొడ్డలిపోటుగా బయటకు వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర పోలీసులు సిబిఐ అధికారుల మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నం చేశారండి. వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళు వెంటాడటం చేసినటువంటి పరిస్థితులు చేస్తే సిబిఐలో అధికారులు కొంతమందిని మార్చడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర పోలీసుల మీద కూడా చర్యలకు సిఫారసు చేయడం జరిగిందండి. ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా ఒక్క పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డి ఆ రోజు అరెస్ట్ కాకుండా ఆయన హాస్పిటల్లో మా అమ్మకు బాగలేదని చెప్పని వెళ్ళి మంది మార్బలంతో అనేక మంది జనాలతో సిబిఐని ఆటంకించినటువంటి విధానం, రాష్ట్రంలో ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పోలీసుని అడ్డం పెట్టుకొని ఒక వ్యక్తిని అరెస్ట్ చేయకుండా చేసినటువంటి పరిస్థితుల్లో జరిగేటువంటి పరిస్థితి. కానీ ఆ అవినాష్ రెడ్డి యొక్క తండ్రి భాస్కర్ రెడ్డి కానీ, లేకపోతే అందులో ఉన్నటువంటి శివశంకర్ రెడ్డి కానీ మొత్తం ఇవాళ జైల్లోనే ఉన్నారండి. ఈ కేసు సిబిఐ ఛేదించబట్టే వాళ్ళు జైల్లో ఉన్నారండి. ఈ ముద్దాయి అనబడినటువంటి తండ్రి కూడా ఈరోజు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి అండి. ఆ కేసుని ఆంధ్రప్రదేశ్లో ఉంటే సరిగ్గా జరగదని చెప్పి తెలంగాణకు చేయాలనుకున్నప్పుడు తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగిందండి. ఇవాళ ఆ యొక్క పాక్షికతతో జరిగినటువంటి నిర్ణయం వల్లనే ఈ కేసు బయటికి రావడం జరిగిందండి. రెండవది ఎన్ఐఏ కేసు, ఎన్ఐఏ సంబంధించినటువంటి కోడికత్తి సంబంధించినటువంటి దాంట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఫిర్యాదుదారుడు ఉన్నటువంటి కేసులో అతను వచ్చి ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అంశం ఉందండి. ఒక ముద్దాయిగా ఆరోపించబడినటువంటి వ్యక్తి ఏదైతే ఉందో రాజకీయ లబ్ధి కోసం అతను ఆ రోజున భుజంలో నాకు గుచ్చుకున్నటువంటి కత్తి కానీ, ఈ పోలీసు మీద నాకు నమ్మకం లేదు, నాకు ప్రాణరక్షణ లేదని చెప్పినటువంటి మాటలు కానీ,
రాజకీయంగా ఓట్లు తెచ్చిపెట్టినటువంటి విధానం ఏదైతే జరిగిందో దాన్ని ఛేదించాల్సినటువంటి ఆ ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజున కోర్టుకు రావడానికి అడ్డం పెట్టుకున్నటువంటి స్థితి. ప్రతిసారి కూడా ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఉన్నటువంటి అంశాలని, ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి లోటుపాటుని, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అవకాశాలను అడ్డం పెట్టుకొని నేను కేసులకు వెళ్ళను, కోర్టులకు వెళ్ళను, నా వల్ల ప్రజల జీవనానికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి పిటిషన్లు వేసుకుంటూ నడిపినట్టు ఎంతకాలం నడిపారంటే అంతకాలం నడిపేటువంటి పరిస్థితి అండి. ఈ పదవులు అధికారులు పోయిన రోజున వాళ్ళు ఎక్కడుంటారో మీకు కూడా తెలుసు. శ్రీధర్ రెడ్డి గారు నేరమయ జీవితాలతో రాజకీయాలు నిర్మించాలనేటువంటి చేసేటువంటి ప్రయత్నాల యొక్క ఫలితాలు ఖచ్చితంగా నేరం తర్వాత అనేక రాష్ట్రాల్లో మనం చూసాం. ఈ దేశంలో 1977లో ఇందిరాగాంధీ దగ్గర నుంచి, ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్లో జేఏఎం కేసులో ఉన్నటువంటి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారి దగ్గర నుంచి, ఆ తర్వాత జరిగినటువంటి చిదంబరం దగ్గర నుంచి, నిన్న జరిగినటువంటి సిబు సోరెన్ కొడుకు ఏదైతే ఉందో ఆ సోరెన్ చేసినటువంటి కేసుల దగ్గర నుంచి అనేకం జరుగుతాయండి. ఇవాళ కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పించుకునేటువంటి పరిస్థితులు అవుతాయి. కానీ ఇంత నేరమయ్యే పరిస్థితులు మొత్తం కూడా విదేశాల్లో ఉన్నటువంటి మీరు క్లియర్గా చెప్పగలుగుతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. రేపటి ఎన్నికలు 1 షాట్ 3 బర్డ్ అవుద్దా, 1 షాట్ 2 బర్డ్ అవుద్దా అనే దాని మీద భారతీయ జనతా పార్టీ ఆసక్తికరమైనటువంటి ప్రయాణం ప్రజలతో చేస్తుందండి. ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది, నిజాయితీ నిలబడుతుంది, ప్రజాస్వామ్యానికి మనం అండగా నిలబడతామనే నమ్మకంతో ఉన్నాం. మేము ఇంకా చేయాల్సింది ఉంది, చేస్తామండి ఖచ్చితంగా. బాజీ గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నారు పాలనాపరంగా ఆంధ్రప్రదేశ్ వెనకంజలో ఉంది అన్నారు. మరి ఏపీలో బీజేపీ పాత్ర ఏంటి? కేంద్ర ప్రతినిధిగా రాష్ట్ర నేతలు ఇప్పటి వరకు రాష్ట్రానికి చేసిన మేలేంటి? అమ్మ, ఇక్కడ ఒకటి పాలనా పరంగా అంటే ఈ రాష్ట్రాన్ని సమృద్ధి పరమైనటువంటి స్వయం సమృద్ధి జరపాల్సినటువంటి రాష్ట్రంగా కాకుండా అప్పుల రాష్ట్రంగా మార్చారమ్మ. దీని ఫలితంగా ఏమవుతుందంటే రేపు పుట్టబోయే ప్రతి బిడ్డ మీద కూడా, ఎల్లుండి చచ్చిపోయేవాడు, రేపు పుట్టబోయేవాడు ప్రతి వాడి నెత్తి మీద కూడా 2,50,000 రూపాయలు అప్పు ఈరోజు ఉందమ్మా. ప్రతి బడ్జెట్లో ఖచ్చితంగా సంవత్సరానికి మనం 35,000 నుంచి 50,000 కోట్ల రూపాయలు వడ్డీలు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి మారాలి అంటే స్వయం సమృద్ధి జరగాలి, పరిశ్రమలు రావాలి, ప్రోత్సాహంగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఏవైతే ఉన్నాయో స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకోవాలి. కేంద్రంలో ఎంఎస్సీలతో ఎంఎస్ఎంఈలు ఇచ్చేటువంటి లక్షలాది కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో, స్మార్ట్ ఎవరైనా స్టార్టప్లు, అదేవిధంగా స్టాండప్ల యొక్క ప్రోగ్రామ్స్ ఉన్నాయో నిన్న కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టారమ్మా. ఒక్కొక్క మహిళకి 1 కోటి రూపాయలు ఇచ్చి వాళ్ళతో స్కిల్ డెవలప్ చేసి వ్యాపారం చేపించి వాళ్ళని అభివృద్ధి చేయాలని. ఇటువంటి పరిస్థితులు కాకుండా మత్స్య సంపద కానీ, పాడి పరిశ్రమలు కానీ అనేక రంగమైనటువంటి అంశాలను కూడా అభివృద్ధి చేసుకోవాలండి. ఇవాళ అది పోయింది. వ్యవసాయం పోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి సాగు పెరుగుతూ ఉంది. ఈ రోజున జరుగుతున్నటువంటి దానివల్ల విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కానీ గంజాయికి కేరాప్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ మారిపోయినటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితిని విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నాం. మద్య నిషేధం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని గుజరాత్ను మోడల్గా తీసుకోమని చెప్పాం. కానీ మద్య నిషేధం చేస్తామని చెప్పని అది ఆ మద్య నిషేధం అనేది పక్క రాష్ట్రాల్లో కానీ మన రాష్ట్రంలో కాదని చెప్పేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. దాన్ని ఆదాయ మార్గంగా ఎంచుకున్నటువంటి స్థితిలో ప్రజలు అనారోగ్యం బారిన పడి చనిపోతున్నటువంటి పరిస్థితి. లెక్కల ప్రకారం ఇప్పుడు దాదాపు రాష్ట్రంలో 5 లక్షల మంది లివర్ సోరియాసిస్తో చనిపోయారనేటువంటి లెక్కలు వాళ్ళు తేలుతున్నటువంటి పరిస్థితి. మౌలిక సంపద ఏదైతే ఉందో, ఏది ఇచ్చినా ఆ సంపదని దోచుకెళ్ళేటువంటి ప్రక్రియ పోతూ ఉంది. ఇవాళ గనులు కానీ, భూములు కానీ, లేకపోతే ఇసుక కానీ ఇవన్నీ కూడా పక్క రాష్ట్రాలు తరిగెళ్ళిపోతున్నాయి వ్యాపారాల పేరు మీద. ఇటువంటి స్థితిలో మనం పడుతున్నటువంటి ఈ ఇబ్బందులు ఏవైతున్నాయో పాలనాపరమైనటువంటి వైఫల్యాల ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం వెనకబడింది. భూ వ్యాపారం చేసుకొని అభివృద్ధి చెందాల్సినటువంటి ప్రాంతంలో భూమి రేట్లు పడిపోయి ఇక్కడ అమ్ముకొని తీసుకెళ్లి తెలంగాణలో కొనుక్కునేటువంటి విధానం ఏదైతే జరుగుతుందో దీనివల్ల మన దగ్గర ఉన్నటువంటి ఆదాయ వనరులన్నీ కూడా మూసుకుపోయినటువంటి స్థితిలో పక్క రాష్ట్రం వాళ్ళు మనల్ని వెక్కిరించేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయమ్మా. రైతుల యొక్క గోడు పట్టించుకునేటువంటి నాదులు లేనటువంటి స్థితిలోకి వచ్చినటువంటి దీనమైనటువంటి పరిస్థితి వల్ల రైతాంగాన్ని వెంటాడుతూ ఉందమ్మా. దీన్నే ఏమన్నా అంటే పాలనాపరంగా వాళ్ళు చేయలేనటువంటి వైఫల్యాల ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఈ రోజున కొన్ని రంగాల్లో వాళ్ళు చూపిస్తున్నటువంటి ఏదైతే లెక్కలు ఉన్నాయో ఆ లెక్కలన్నీ కూడా ప్రజలకు భవిష్యత్తు పనికొచ్చేవి కాదు. కానీ వాస్తవమైనటువంటి ఈ యొక్క రైతు సంబంధించినటువంటివి, భూమి సంబంధించినటువంటివి, అదేవిధంగా పాలనాపరమైనటువంటి స్వయం సమృద్ధి అంశాలకు సంబంధించినటువంటివి ఇవన్నీ కూడా వైఫల్యాలు చివరికి భవిష్యత్ తరాలను వెంటాడతాయి, మనల్ని ఇబ్బంది పెడతాయి. రేపటి రోజు ఒక్కరోజు ఆలోచించుకోవటం, ఈరోజు మనకి ఉచితాలుగా తాయిలాలుగా వచ్చేటువంటి అవకాశాలు కల్పించి రేపు ఓట్లు దండుకునేటువంటి వ్యాపారాన్ని చేసేటువంటి క్రమాన్ని రాజకీయాలు ప్రాంతీయ పార్టీ వారసత్వ అవినీతిని నిలబెట్టుకునేటువంటి క్రమాన్ని పక్కన పెట్టి ఈ సమాజాన్ని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి
నిజాయితీ పరులైనటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి పాలన రావాలమ్మా, అప్పుడు కానీ ఇట్లోంచి బయటపడలేమనేటువంటి వాస్తవాన్ని ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీగా మేము కూడా ప్రతి అంశంలో కూడా తెలియజేస్తూ ఉన్నాం.